వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం మాట్లాడదామని మీ ముందుకు రావడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాస్ స్కీమ్ అంటే బెస్ట్ అవైలబుల్ స్కీమ్, ఇది ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఈ యొక్క స్కీమ్ ద్వారా ప్రైవేటు స్కూళ్ళ లోపల అడ్మిషన్లు కల్పించడం జరుగుతుంది. మరి యొక్క అడ్మిషన్లు అనేటువంటిది కల్పించింది, కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చి పడింది. దాదాపుగా 3 సంవత్సరాల నుండి ఈ యొక్క బాస్ స్కీమ్కి సంబంధించి ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది రావట్లేదు. 3 సంవత్సరాల నుంచి బాస్ స్కీమ్లో ఎవరికి ఒక్క విద్యార్థి కూడా ఫీజు చెల్లించకపోవడంతో చాలా మంది విద్యార్థులను ఇవాళ దసరా తర్వాత విద్యార్థులు స్కూల్కు రావద్దని చెప్పేసి మేనేజ్మెంట్ పేరెంట్స్కు ఫోన్ చేసి, అదేవిధంగా వాట్సాప్లలో మెసేజ్లు పంపించి మీరు స్కూల్కు రావద్దు, ఎందుకనగా ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఫీజు అనేటువంటిది రావట్లేదు, 3 సంవత్సరాల నుంచి మీ విద్యార్థులకు మీ పిల్లలకు ఉచితంగా చదువు చెప్తా ఉన్నాం, మరి మేము ఎట్లా నడపాలి, మా యొక్క పాఠశాల ఎలా నడవాలి, జీతాలు ఎలా ఇవ్వాలి, రెంట్ ఎలా కట్టాలని చెప్పి మరి మేనేజ్మెంట్ పాఠశాల మేనేజ్మెంట్ అనేటువంటిది ఇలా నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి పాఠశాలలు వద్దని చెప్పడం జరిగింది. అసలు అకాడమిక్ ఇయర్ మధ్యలో దసరా అయిపోయింది, ఇప్పుడు పిల్లల్ని స్కూల్కు రావద్దు అని అంటే ఎక్కడ పోవాలా విద్యార్థులు, ఏ స్కూల్లో జాయిన్ కావాలి, ఎట్లా పరిస్థితి ఏంది? మరి వాస్తవానికి మేనేజ్మెంట్ కూడా ఒక సమస్యనే ఉంది. 3 సంవత్సరాల నుంచి ఫీజు రాకపోతే వాళ్ళు ఎక్కడ పోవాలి, వాళ్ళ మెయింటెనెన్స్ ఏంది, జీతాలు ఏంది? కాబట్టి ఒకసారి ఆలోచించాలి. మరి ప్రభుత్వం కూడా 3 సంవత్సరాలు విద్య పైన అసలు ఎలాంటి రూపాయి ఇవ్వకుండా ఉంటే ఎలా నడుస్తుందని చెప్పండి. అటు ఇంటర్మీడియట్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే, డిగ్రీ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోయి, మరి ఇప్పుడు పోతే స్కూళ్ళ పరిస్థితి కూడా బాస్ స్కీమ్ ద్వారా దాదాపుగా వాళ్ళకి 3 సంవత్సరాల నుంచి వేల కోట్ల రూపాయలు బకాయిలు ఆ విధంగా పేరుకుపోతే ఎట్లా నడుపుతారు? 1 సంవత్సరం ఉంది ఇచ్చి 1 సంవత్సరం ఆపినా బాగుంది. కంటిన్యూషన్గా 3 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 5-10 సంవత్సరాలు పరిపాలన చేసి అక్కడ పెండింగ్ పెట్టింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 21 నెలలుగా వస్తుంది, మీరు కూడా ఇప్పటి వరకు ₹1 రిలీజ్ చేయలేదు. ఒకసారి ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మీ దగ్గరనే ఉంది, మరి విద్య పైన ఎలాంటి సమాలోచనలు చేస్తున్నారు? విద్యా కమిషన్ వేసిరు, మరి విద్యా కమిషన్ చెప్పలేదా? ఈ యొక్క విద్యార్థులు చాలా మంది బాస్ స్కీమ్లో చదువుతున్నారు, వేల మంది విద్యార్థులు, వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి ఫీజు ఇవ్వాలనేటువంటి విషయం చెప్పలేదా? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే సంక్షేమం అనగానే ఓన్లీ ఫ్రీ బస్ ఇచ్చేసి, ఓన్లీ అక్కడక్కడ అంటారు పింఛన్లు ఇచ్చేసి, రైతు బంధన ఇచ్చేసి, అవి కూడా అరకొరగా ఇచ్చేసి, మరి విద్య చదువుకునేటువంటి విద్యార్థులు ఎక్కడ పోవాలి? నేటి బాలలే రేపటి పౌరులు అని అంటున్నాం. మరి నేటి బాలల పరిస్థితి ఏంది? ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకు బాస్ స్కీమ్ ద్వారా లేకపోతే వాళ్ళు ఎలా చదువుకోవాలి? ఇంకో విషయం నాకు ఇక్కడ అర్థమైతలేదు. విద్యార్థులకు ఓటక్కు లేదు కాబట్టి వాళ్ళకు ఫీజులు ఇవ్వట్లేదా? వాళ్ళకు ఓటక్కు ఉన్నటువంటి వాళ్ళకే నెలకు 2000 పింఛన్ అని చెప్పేసి, ఓటక్కు ఉన్న వాళ్ళకే సంక్షేమ పథకాలు, ఫ్రీ బస్సులు అని చెప్పేసి, మరి విద్యార్థులు వాళ్ళకు ఓటక్కు లేదని చెప్పేసి ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారా? ఒకసారి సమాజం కూడా ఆలోచన చేయాలి. ఫస్ట్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్, ప్రియారిటీ ఎడ్యుకేషన్ మీద ఉండాలి ఫస్ట్. మొన్న మీరు సభలలో మీరు చెప్పారు, చాలా మంది ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు, ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినప్పుడు విద్యాశాఖ నా దగ్గరనే ఉంది, అత్యంత ఇష్టమైనటువంటి శాఖ నాకు విద్యాశాఖ, అది నా దగ్గరనే ఉన్నది, దాన్ని నేనే చూసుకుంటా అని మీరు సభలో చెప్పారు. ఏది చూసుకునే పరిస్థితి ఏంది ఒకసారి చెప్పండి. విద్యాశాఖ మీ దగ్గరనే ఉంచుకొని చూసుకుంటున్న పరిస్థితి ఏంది? ఇలా విద్యార్థులు మేనేజ్మెంట్ స్కూల్కు రానియలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి ఆలోచన చేయమని వేల మంది పేరెంట్స్ తరఫున నేను ఈ వీడియో మాట్లాడడం జరుగుతూ ఉంది. తక్షణమే స్పందించి ఆ బాస్ స్కీమ్లో ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది తక్షణమే చెల్లించాలని చెప్పేసి ఎస్ఎస్ మీడియా న్యూస్ ఛానల్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నా. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ మీడియా. మరిన్ని వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం. కొత్త అప్డేట్స్ ఎప్పటికప్పుడు తాజా వార్తల కోసం ఎస్ఎస్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి నన్ను సపోర్ట్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు మీకు కొత్త వార్తలని, తాజా వార్తలను అందిస్తానని తెలియజేస్తా ఉన్నా.